ఖచ్చితంగా నువ్వు దేవునితో తొలి గంట నువ్వు ప్రార్థనలో గడపాల్సిందే. ఆ రోజు అపవాది నీ కోసం ఏ శోధనలు ఊరులు పెట్టి ఉన్నాడో నీకు తెలియదు. నిన్న జయం ఉండొచ్చు, ఈరోజు నీకు ఉరి ఉందేమో. ఉరి ఉంటుంది ఖచ్చితంగా. యేసు ప్రభు అన్నాడు, ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు. అంటే ప్రతిరోజు విశ్వాస కీడు ఉంటుంది అన్నమాట. వాడు బైబిల్లో సాతాను గురించి ఉంది. వాడు ఉరులు వేస్తాడు. సాతాను ప్రతిరోజు ఏదో ఉరి నీ కోసం దాచిపెట్టి ఉంచుతాడు. ఉరి రెడీ చేసి పెట్టాడు. అందులో పడిపోకుండా ఉండాలంటే వేకునే నీ సృష్టికర్తతో నువ్వు గడపాలా. అదేంటి బ్రదర్, నేను రోజు ప్రార్థన చేసుకున్న 10 రోజుల నుంచి ఈ ఒక్కరోజు ప్రార్థన చేసుకుంటే ఏమైంది? పేరెంట్స్ ఏం చేస్తారు, అరే నిన్న ప్రార్థన చేసుకున్నావు కదా నాన్న, మొన్న ప్రార్థన చేసుకున్నావుగా, 4 రోజుల నుంచి ప్రార్థన 21 రోజులు ఉదయం పూట ప్రార్థన చేసి గాయా, పడుకోమ్మా, పడుకోనోడు ఇంకంతే నాన్న, మళ్ళీ ఆత్మీయంగా లేవడు నాన్న, మళ్ళా తిరిగి వాడు లోకంలో కలిసిపోతున్నానా. 21 రోజులు ఆమె చేత ప్రార్థన చేయించిన నువ్వు జ్ఞానం తక్కువ కలిగి పిచ్చి ప్రేమతో వాళ్ళ జీవితాలని శాపంలోకి నువ్వే ఈడ్చుకెళ్ళేటట్టు అనుమతిస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్ మై బ్రదర్, వాట్ ఆర్ యూ డూయింగ్ మై సిస్టర్? యేసు ప్రభు అంత విజయవంతమైన సేవ చేసి మళ్ళా తెల్లారి లేచాడు. యేసు ప్రభు అంత కష్టపడి తెల్లవారి లేచాడు. మనం ఏం చేస్తున్నాం?